హాయ్ బట్టీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షే. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యాన్ అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ అందరికి హ్యాపీ ప్రైడ్ మంత్. ప్రైడ్ మంత్ మొదలయ్యి ఇది 3వ రోజు, కానీ మన ఛానల్లో ఒక్క బిఎల్ ఎపిసోడ్ కూడా రాలేదు. అది చాలా బాధాకరంగా ఉంది కదా. డోంట్ వరీ బడీస్, దీని తర్వాత నుంచి రోజు ఎపిసోడ్స్ రావడానికి చాలా ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా జతగా ఎపిసోడ్ 11 స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన ఓబీ తన కజిన్ ని పిక్ చేసుకొని తీసుకొస్తూ ఉన్నాడు. అతని పేరు మో. అతన్ని చూసి మన ఓబీ, నీకోసమేరా ఇక్కడ దాకా వచ్చాను, లేదంటే నేను ఇక్కడికి వస్తానా? దానికి మో, ఎందుకురా అలా చెప్తున్నావు? ఈ ఆఫీస్ నీది కూడా కదా, మన ఫ్యామిలీ బిజినెస్ ని నువ్వే కదా దగ్గరుండి చూసుకోవాలి. దానికి ఓబీ చాలా డల్ గా, అదంతా నాకెందుకురా, నువ్వు చదువుకునే టైంలోనే బిజినెస్ లో బాగా రాణించావు, మంచి టాలెంట్ తో ఇక్కడ దాకా వచ్చావు. సరే, మా నాన్న నీతో పాటు రాలేదా? దానికి మో, ఆయన ఇంకా కొంచెం లేట్ గా వస్తారు. సరేరా కూర్చొని మాట్లాడుకుందామని ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మో ఊబిని చూసి, నిన్ను చూసి చాలా రోజులు అవుతుందిరా, నువ్వు బాగా ఎదిగిపోయావు. దానికి ఊబి కూడా, అవును నేనేమో ఎదిగాను, కానీ నా బుర్ర అస్సలు ఎదగలేదు, ఇంకా అలానే ఉన్నాను. దానికి మో కూడా చాలా యాటిట్యూడ్ గా, నువ్వు చెప్పడం ఎందుకురా, చూస్తుంటేనే తెలుస్తుందని చెప్తాడు. అవును ఎందుకురా మీ నాన్న మీద కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసావు? మీ నాన్నని పెళ్లి చేసుకున్న ఆవిడను మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇలానే మనం చూస్తూ ఉన్నామే అనుకో, మన ఆస్తులంతా తను కాజేస్తుంది. దానికి ఊబి చాలా డల్ గా, తాను ఏమైనా చేసుకొని దానికి నాకు అస్సలు సంబంధం లేదని చెప్తాడు. సరే, ఇంటి నుంచి వచ్చేసావు కదా, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? దానికి ఊబి, ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నావు కదా మా నాన్నని పెళ్లి చేసుకున్న ఆవిడ గురించి, ఆవిడ కొడుకుతోనే ఉంటున్నాను. దాని వెనుకనే మొహమే మారిపోతుంది. ఏంటి అనేలాగా మన ఊపిని చూస్తున్నాడు. ఇప్పుడు ఊపి, నువ్వు అనుకున్నట్టు అసలేం లేదు, అతను చాలా అంటే చాలా మంచోడు, అతని పేరు షూయి, వీలైనప్పుడు అతన్ని నీకు పరిచయం చేపిస్తాను. ఇలా మన ఊపి షూయి గురించి చాలా ఎక్సైట్ అయి మారిపోతూ చెప్తూ ఉన్నాడు. కానీ దీని వింటున్న మోకైతే అస్సలు నచ్చట్లేదు. దానికి ఊపి, షూయి నిజంగా చాలా మంచోడు, అతను కూడా నాలాగే ఈ సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయాడు, వాళ్ళ నాన్నకు కూడా ఇంకో పెళ్ళయ్యింది, దగ్గర చూస్తుంటే మేమిద్దరం ఒకే సిచ్యువేషన్ లో ఉన్నాం. దీని వినమో చాలా చిరాగ్గా, ఏరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నిన్ను బాగా బ్రెయిన్ వాష్ చేసినట్టున్నారే, నిజంగానే నువ్వు ఇందాక చెప్పినట్టు నువ్వు ఎదగలేదురా, ఏరా నువ్వు ఇలా ఉన్నావు, వాళ్ళు నిజంగా నిన్ను మార్చేశారా? దానికి ఊపి మోని బాగా కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. మో, నువ్వు అనుకున్నట్టు వాళ్ళేం అలా లేరు, నిజంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది. దానికి మో చాలా చిరాగ్గా, ఏం ఫ్యామిలీరా ఇది, నేనేమో ఆవిడే తేడా అనుకున్నా, కానీ ఆవిడకి పుట్టిన కొడుకు కూడా ఇంకా తేడాగా ఉన్నాడే, చూడు వాళ్ళ ఫ్యామిలీ నిన్ను వాళ్ళ వైపుకు ఎలా తిప్పుకుందో. దానికి ఊపి, మౌను చాలా తప్పుగా అనుకుంటున్నావు, నువ్వు ఒక్కసారి ఆ ఫ్యామిలీని కలువు, నీకిప్పుడున్న ఇంప్రెషన్ పూర్తిగా మారిపోతుంది. దానికి మో కూడా తప్పకుండా అతన్ని ఒక్కసారి కలవాల్సిందే. ఇప్పుడు ఓబి మోని చూసి, అవును నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా, వస్తానని చెప్పింది కదా, కనిపించనే లేదు. దానికి మో తనకి వచ్చి రాగానే చాలా అర్జెంట్ గా వర్క్ ఉండడంతో అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయింది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు షూయి చదివే స్కూల్ కి ఎవరో ఒక అమ్మాయి టిక్కుమంటూ నడుస్తూ వస్తూ ఉంది. ఈ మేడం ఇంకెవరో కాదు, ఇందాకటి నుంచి మనం ఊబి అండ్ మన మోలు మాట్లాడుతున్నారు కదా ఒక అమ్మాయి గురించి, తినే మో గర్ల్ ఫ్రెండ్. అండ్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంట్రా అంటే, ఈ అమ్మాయే మన షూయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. ఇప్పుడు ఈ పిల్ల షూయిని చూడడానికి వస్తూ ఉంది. ఈ పిల్లని చూడగానే మన షూయి కూడా అంత ఆశ్చర్యంగా ఆ పిల్లని చూస్తున్నాడు. ఇంతకీ ఈ పిల్ల పేరు ఏవాన్ కైతే షూయిని చూడగానే అంత సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా షూయిని చూస్తూ ఉంది. ఇప్పుడు షూయి ఏవాన్ని చూసి, ఎప్పుడు తిరిగి వచ్చావు అని అడగ్గా, దానికి తను, ఇలా మన షూయి ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటాడో ఊపి వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. ఎవర్రా తిను అని పైనుంచి కింద దాకా చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏవన్ షూయిని చూసి, ఎవరు తిను, నీ ఫ్రెండ్ అని అడగ్గా, దానికి షూయి కూడా, ఓబి నా క్లాస్మేట్ అని చెప్తాడు. ఇలా పరిచయాలంతా అయ్యాక క్లాస్ స్టార్ట్ అవుతుంది. మన షూయి ఊబిలో లోపలికి వెళ్ళిపోతారు, కానీ తిను బయటికి వెళ్లకుండా మన షూయి క్లాస్ అయ్యేదాకా బయట వెయిట్ చేస్తూ ఉంది. బయట నుంచి ఆ పిల్ల షూయిని చూసి నవ్వుతూనే ఉంది. ఇక్కడ మన ఊబిక చెప్పాల్సిన పనే లేదు, వాళ్ళకి పొంగి దొర్లిపోతూ ఉంది. అలానే మన ఊపికి తన కజిన్ అయిన మో నుంచి మెసేజ్ వస్తుంది, ఈ రోజు నైట్ కి మనం ఇద్దరం డిన్నర్ కి వెళ్దాం. అలానే తన గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ని కూడా సెండ్ చేస్తాడు. ఆ ఫోటోని చూసి మన ఊపి
షాక్ అవుతాడు. ఎందుకంటే మన ఊపికి తెలియదు కదా తినేతనని. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ తన్ని తర్వాత ఈ ఫోటోని చూస్తే ఇద్దరు ఒకళ్ళే. అలానే పక్కన కూర్చున్న అతన్ని, ఎరా బయట నిల్చుంది కదా ఆ పిల్లెవరు, ఆ పిల్ల గురించి కాస్త చెప్పున్నాడక్క. దానికి అతను, ఆ పిల్ల పేరు A1, తను కూడా స్టార్టింగ్ లో ఇక్కడే చదివేది. షూయి లాగానే మంచి స్టూడెంట్. వాళ్ళిద్దరికీ చాలా పోటీ. కానీ ఏమైందో ఏమో గాని మధ్యలోనే స్కూల్ ఆపేసి అబ్రాడ్ వెళ్ళిపోయింది. అలానే తను అక్కడే సెటిల్ అయిపోయింది. ఇదంతా వింటున్న మన ఊబికైతే పిచ్చలేస్తుంది. అయితే అబ్రాడ్ లో ఉంటూ మన అన్నతో గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుంది తినే. షూయి గర్ల్ ఫ్రెండ్ గా అప్పుడప్పుడు కాల్స్ చేస్తుంది తినే అని మన ఊబికి కన్ఫర్మ్ అయిపోతుంది. క్లాస్ కాగానే బయటకు వచ్చి చూస్తే ఇంకా తను బయట వెయిట్ చేస్తూ ఉంది. అలానే తన్ని చూసి, ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదనడక్క. దానికి తను, నువ్వు ఫ్రీగా ఉంటే ఈ రోజు నైట్ కి మనం ఇద్దరం కలిసి డిన్నర్ కి వెళ్దామని చెప్తుంది. దానికి మన షూయి, చాలా మంచోడు, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు కదా, నువ్వు చాలా టైర్డ్ గా ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తున్నాడు. దానికి తను, నేను చైనా వచ్చిందే నీకోసం, నాకు రెస్ట్ కంటే నువ్వే చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగా అక్కడికి మన ఊపి మధ్యలో వచ్చి, మీకు ఇబ్బందిగా లేకపోతే మీ డిన్నర్ లో నేను జాయిన్ కావచ్చని అడుగుతాడు. దానికి తను అదోలా చూసి ఓకే అని చెప్తుంది. ఇంకేముంది, ముగ్గురు కలిసి కార్లో బయలుదేరుతూ ఉన్నారు. ఆ పిల్ల ఉంది కదా, సో గట్టిగా మాట్లాడుకోలేక ఇద్దరు మెసేజ్ చేసుకుంటున్నారు. ఎందుకురా ఇప్పుడు నువ్వు మాతో డిన్నర్ కి వస్తున్నావు? అప్పుడు మన ఊపి ఫేస్ చూడాలి. అసలే చూడ్డానికి చాలా క్యూట్ ఉంటాడు. ఇంకా అలిగితే చాలా ముద్దొచ్చేస్తున్నాడు. అలిగినా మన ఊపి చాలా బాగున్నాడు కదా. ఇప్పుడు ఆ పిల్ల ద్రాక్ష తోటను చూసి, షూయి ఇది నీకు గుర్తుందా, అప్పుడప్పుడు మనం ఈ ద్రాక్ష తోటకు వస్తూ ఉండేవాళ్ళం. నాకేమో ఆ ద్రాక్ష పళ్ళు అస్సలు ఉండేవే కాదు. దానికి నువ్వు నన్ను భుజాన్నెత్తుకొని ఆ ద్రాక్ష పళ్ళను కోసిచ్చేవాడివి. నిజంగా ఆ రోజులే చాలా బాగుండేవంటూ ఈ పిల్ల ఇక్కడ తెగ మురిసిపోతూ ఉంది. దీని వింటున్న మనం ఊపి ఫేస్ చూడాలే. ఓరి దేవుడా, వదిలితే ఆ పిల్లని చంపేస్తాడేమో అంత కోపంగా చూస్తున్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు షూయి ఏవాన్ని చూసి, ఎందుకు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు? దానికి తను చాలా ఈజీగా, నేనెందుకు వచ్చాను నిన్ను చూడటానికి. ఇలా ఆ పిల్ల మన షూని చూసి ఫ్లర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ మన ఊపినా వాడు పట్టుకున్న ఆ కోక్ క్యాన్ని అలానే నలిపేస్తాడు. దాన్ని చూసి తను, ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగితే దానికి మన ఊపి, నాకు ఇలా తాగితేనే నచ్చుద్దని చెప్తాడు. మళ్ళీ ఆ పిల్ల మన ఊపిని చూసి, మనం కలుసుకోవడం ఇది మొదటిసారి, కానీ నాకు నిన్ను చూస్తుంటే మనం ఇద్దరం ముందే కలుసుకున్నట్టుంది. దానికి మన ఊపి మనసులో, ఎందుకుండదు, నువ్వు అబ్రాడ్ లో డేట్ చేస్తుంది మా అన్ననే కదా, దగ్గర మా ఇద్దరు మొహాలు ఒకేలా ఉంటాయి, ఇంకెలానే ఉంటుంది, ఏం చేద్దామని మనసులో మన ఊపి చాలా కోపంగా గుణుగుతూ ఉన్నాడు. మళ్ళీ ఈ పిల్ల మన షూయి దగ్గర ఫ్లర్ట్ చేస్తూనే ఉంది. దానికి మన ఊపి, నువ్వు అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఎవరిని లవ్ చేయలేదని అడగ్గా దానికి ఈ పిల్ల చాలా ఈజీగా, నా మనసంతా చైనాలోనే ఉందని చెప్తుంది. అలానే షూయిని చూస్తూ చెప్తూ ఉంది, మన ఊబి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పిచ్చ కోపంగా ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇంటి దగ్గర డి వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరు రాగానే, అంకుల్ గ్రేప్స్ మీ ఇద్దరికి ఇమ్మని చెప్పారు, ఈ గ్రేప్స్ చాలా తెయ్యగా ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ గ్రేప్స్ అన్న పదం వినగానే మన ఊబి ఫేస్ ఒక్కసారిగా మారిపోతుంది. చాలా కోపంగా అలానే రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. దాన్ని చూసి మన షూయి, ఏమైంది వీడికి ఇలా వెళ్ళిపోతున్నాడే అనేలాగా చూస్తూ ఉన్నాడు. మన షూయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి చూస్తే మన ఊపి ఆ గ్రేప్స్ అన్నిటిని చేత్తో ఒక్కొక్కటిగా నలిపేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మన షూయి, ఏమైందిరా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అనగా దానికి ఊపి, ఎందుకు నేను వేస్ట్ చేస్తుంటే నీకు నచ్చట్లేదని అడుగుతాడు. కావాలంటే నువ్వే తినని చెప్పి బలవంతంగా నోట్లో మన ఊపి షూయికి కుక్కుతున్నాడు. షూయి కూడా మన ఊపిని తోసేసి, ఊపి ఇప్పుడు నీకేమైంది, ఎందుకురా ఇప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దానికి ఊపి నిదానంగా, షూయి నువ్వు ఆ పిల్లని లవ్ చేస్తున్నావా? దానికి షూయి కూడా చాలా కోపంగా, ఎందుకు ఇప్పుడు నేను ఆ పిల్లని లవ్ చేస్తే నీకేమైంది? దానికి ఊపి, లేదు షూయి నువ్వు తనతో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని మన షూయి అడగ్గా దానికి మన ఊపి ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు. మళ్ళీ షూయి, ఊబి ఇప్పుడేమైంది, నేను తన్ని లవ్ చేస్తే ఏంటి, లవ్ చేయకపోతే ఏంటి? దానికి ఊబి, నువ్వు తన్ని లవ్ చేయకూడదురా, తను మంచిది కాదు. ఏరా నువ్వు తన్ని చూసిందే ఈ రోజు,
అప్పుడే తన గురించి అదెలా చెప్పేస్తున్నావు, తను మంచిదా కాదా అని. దానికి మన ఊపి చాలా కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే మన ఊపి తన కజిన్ మోని కలవడానికి వచ్చాడు. ఇప్పుడు మో ఊపిని చూసి, హేరా ఎవరినో నాకు పరిచయం చేపిస్తానని చెప్పావు, ఎక్కడా తన్ని పిలుచుకొని రాలేదని అడగ్గా దానికి ఊపి ఎవరిని, అదేరా పొద్దున్న చెప్పావు కదా నువ్వు కలిసి ఉంటున్నావు కదా నీ స్టెప్ బ్రదర్ తో, అతన్ని ఎప్పుడు తన గురించి గొప్పలు చెప్తూనే ఉంటావు, ఏమైంది ఇప్పుడు తీసుకురాలేదని అడగ్గా దానికి మన ఊపి చాలా సైలెంట్ గా తన పర్సనాలిటీ అంత త్వరగా నీకు నచ్చదు, తన క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడానికి నీకు కొద్ది రోజులు పడుతుంది, సరే నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా, చూస్తుంటే మీ ఇద్దరు కలిసి ఉండేలా కనిపించట్లేదు. దానికేమో తను చాలా చిన్న పిల్లరా, తను నేను కలిసి తింటాం మూవీ చూస్తాం అంతే, మా ఇద్దరి మధ్య ఇంకేం లేదు, వాటిపై నాకేమంత ఇంట్రెస్ట్ లేదురా అని చెప్తాడు. దానికి మన ఊపి చూసి జాగ్రత్తగా ఉండు, నీకు ఇంట్రెస్ట్ లేదని మరి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ వస్తుందేమో. ఏంటి ఏం చెప్పావురా, ఏం లేదు నువ్వు తినని చెప్పేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే మోనే మన షూయిని చూడటానికి నేరుగా ఇంటికి వచ్చేసాడు. మన షూయి మోని చూడగానే కనిపెట్టేస్తాడు తిను మన ఊపి కజిన్ అని, లోపలికి రండని పిలుస్తాడు. దానికేమో నేను ఇక్కడికి వస్తున్నట్టు హోబీ కూడా తెలియదే, నువ్వెలా తెలిసినట్టు లోపలికి రమ్మంటున్నావు. దానికి షూయి మిమ్మల్ని చూడగానే నాకు ఫీల్ అయింది. దానికేమో పర్వాలేదే నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నట్టున్నావు. ఊబి నన్ను అన్నాని పిలుస్తాడు, నువ్వు కూడా నన్ను అన్నాని పిలువు, పేరు పెట్టి పిలవకని చెప్తాడు. దానికి మన షూయి చాలా యాటిట్యూడ్ గా ఊబి నన్ను అన్నాని పిలవాలి కానీ వాడే నన్ను పేరు పెట్టి పిలుస్తాడు, సో వాటితో నాకేమంత పెద్ద అభిప్రాయం లేవు. మో ఇంట్లోపలికి రాగానే ఇల్లంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చూస్తుంటే మోక ఇల్లు అసలు నచ్చట్లేదు. సోఫా మీద ఉన్న పిల్లోని తీసి అలా పడేస్తాడు. సరే ఊబి ఎక్కడ కనిపించట్లేదని అడగ్గా దానికి మన షూయి బయటికి వెళ్ళాడు వచ్చేస్తాడని చెప్తాడు. మన షూయి మోని చూసి కాఫీ తీసుకుంటారని అడగ్గా దానికి మో నేను ఇన్స్టెంట్ కాఫీ అంతా తాగాను, మరి ఇంకేదైనా ఉందని అడగ్గా పక్కనే ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని ఓపెన్ చేసి పర్లే నేను దీంతో సరిపెట్టుకుంటానని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరు చాలా వియర్డ్ గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అక్కడికి మన ఊపి చాలా సంతోషంగా నేను వచ్చేసా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. అలానే తిరిగి చూస్తే అక్కడ మో ఉన్నాడు. ఒక్కసారిగా మన ఊబి ఎక్స్ప్రెషన్ అంతా డల్ గా మారిపోతుంది. నువ్వేంటి ఇక్కడ అనేలాగా చూస్తూ ఉన్నాడు. ఏరా నన్ను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నేను ఇక్కడికి రాకూడదా ఏంటి నడక్క. దానికి మన షూయి సారీ ఊబి వచ్చే ముందు ఒక్క మాట చెప్పుంటే ప్రీ ప్లాన్డ్ గా ఉండేవాళ్ళం కదా అని చెప్తాడు. ఏం ప్రీ ప్లాన్డ్ గా ఉండేవాడివి, ఇక్కడ నుంచి షూయిని ఎక్కడికైనా పంపించేసేవాడివా, అలా ఏం లేదు మో నీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాగా దానికి మో బయటికి రా మాట్లాడాలని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. మన ఊబి కూడా బయటికెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు. మో ఇప్పుడు ఊబిని చూసి ఏరా నీకేమైనా పిచ్చా, దానికి ఊబి నాకెందుకు పిచ్చి, మరి ఇంకేంట్రా నువ్వు ఇలాంటి ప్లేస్ లో ఉండడమా. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం లోపల నుంచి మన షూయి వింటూనే ఉన్నాడు. ఇప్పుడు మో మళ్ళీ ఊబిని చూసి నువ్వెలారా అదంతా కలిసి ఉంటున్నావు. దానికి ఊబి ఇక్కడ నేను మాత్రమే కాదు షూయి వాళ్ళ నాన్న, షూయి వాళ్ళ అమ్మ, దాంతో పాటు ఒక చిన్న పాప, మేమందరం ఒక ఫ్యామిలీగా కలిసి ఉంటున్నాం. ఏంటి అంకుల్ ఆంటీనా, వాళ్ళందరూ నీకేమవుతారు, నాకు ఫ్యామిలీ అవుతారని చెప్తాడు. దానికైనా ఏరా ఏం మాట్లాడుతున్నావు, నీకు కొంచెమైనా అర్థం అవుతుందా లేదా. దానికి ఊపి నీకు ఇలా చెప్తే అస్సలు అర్థం కాదు, లోపలికి రా కూర్చొని మాట్లాడుకుందాం, బయట చాలా చల్లగా ఉందని చెప్పేసి లోపలికి పిలుచుకెళ్తాడు. లోపలికి వచ్చి మో కాఫీ తాగుతూ ఉన్నాడు. ఇక్కడ మన షూ అయితే ఒక బుక్ ను పట్టుకొని చదువుకుంటున్నాడు. మధ్యలో మన ఊపికి అసలు ఏం చేయాలో అస్సలు అర్థం కాకుండా ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. సరే ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేద్దామని నిదానంగా మనం టీవీ చూద్దామని అడుగుతాడు. దానికేమో అక్కర్లేదు మనం మాట్లాడుకుందామని చెప్తాడు. దానికి మన ఊపి ఏం మాట్లాడాలి, ఇప్పుడు మో నిదానంగా నువ్వు ఎప్పుడు నాతో కాల్లో మాట్లాడినా ఒక అతని గురించి చెప్తూనే ఉంటావు కదా, అతను చాలా వింతగా ఉంటాడు, ఎప్పుడు చూసినా క్లాస్ లో పడుకునే ఉంటాడు, కానీ క్లాస్ లో అతనే ఫస్ట్ వస్తాడు, ఆ అబ్బాయి గురించి ఇంకాస్త చెప్పని చెప్తాడు. ఇదంతా వింటున్న మన షూకి పూర్తిగా అర్థమైపోయింది ఇతని గురించి చెప్పుంటాడని. అలానే చాలా గొప్పగా మన ఊపిని చూసి చేత్తో గట్టిగా నలుపుతున్నాడు. మళ్ళీ మా అబ్బాయి గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మన ఊపిక ఏం చేయాలో అస్సలు అర్థం కాకుండా ఎలానో హ్యాండిల్ చేయాలి కదా అంటూ సరే చాలా లేట్ అయ్యింది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం, బయట చాలా చల్లగా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళని చెప్తాడు. దానికి మో ఏరా
ఏరా ఊబి నన్ను తరిమి దాంతోనే ఉన్నావు. దానికి మన ఊబి అలా ఏం లేదు, రేపు మాకు స్కూల్ ఉంది, హోంవర్క్ చేయాలి, త్వరగా పడుకోవాలి, అప్పుడే కదా మేము స్కూల్ కి త్వరగా వెళ్ళగలం. కానీ మో వెళ్లకుండా మన షూయిని చాలా కోపంగా చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మో వెళ్ళగానే మన ఊబికుంటది. మన షూయి చాలా కోపంగా మన ఊబిని పట్టుకొని, ఏరా ఏం చెప్పావు, నన్ను చూస్తుంటే నీకు వింతగా ఉందా, చాలా విచిత్రంగా ఉందా? దానికి మన ఊబి చాలా క్యూట్ గా, అలా కాదురా, అప్పుడు నువ్వు నాకెవరో తెలీదు కదా, అందుకే అలా చెప్పాను. నన్నెవరైనా అలా అన్నారే అనుకో, నేను దాన్ని కాంప్లిమెంట్ గా తీసుకుంటాను. నువ్వు మా అన్న చెప్పింది సరిగ్గా వినలేదు అనుకుంటాను. మా అన్న నిన్ను ఎంత గొప్పగా చెప్పాడు, ఎలా పొగుడుతున్నాడో విన్నావు కదా. ఏంట్రా వీడు ఇంత చెత్తగా మేనేజ్ చేస్తున్నాడే అని మన షూయికి నవ్వు వచ్చేస్తుంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇద్దరు కలిసి హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన షూయి ఊబిని చూసి, అవును మీ అన్న మీ నాన్న కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటారా? దానికి ఊబి కూడా అతను చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వాడు, కాలేజ్ చదువుతూ ఉండగానే వర్క్ లో జాయిన్ అయిపోయాడు. దాన్ని మన షూయి విని, చెప్పాలంటే మీ నాన్న మీ అమ్మ సైడ్ ఫ్యామిలీ వాళ్ళను చాలా బాగా చూసుకుంటున్నట్టున్నాడే. దీని వినగానే మన ఊపికి పిచ్చ కోపం వచ్చి, మో వాళ్ళ నాన్నే లేకపోతే మేము ఈ స్థాయికి వచ్చే వాళ్ళమే కాదు, అంతా ఆయన చేసిన హెల్ప్ వల్లే. సరే గాని ఇప్పుడు ఎందుకు మా అన్న గురించి ఇంతలా ఆరా తీస్తున్నావు? దానికి షూయి, అదేంటోరా మీ అన్నను చూస్తుంటే ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది, ఒక ఇన్స్పైరింగ్ గా ఉంది. దానికి మన ఊపి చాలా డల్ గా, అదేం అక్కర్లేదు, వీలైనంత వరకు మా అన్నకు నువ్వు కొంచెం దూరంగానే ఉండు. నేను మా అన్న మేమిద్దరం ఒకేలా కాదు, వాడు వేరు నేను వేరు, వాడు చాలా మోసమైన వాడు, వాడికి ఒక విషయం నచ్చలేదు అంటే వాడు ఏ స్టేజ్ కడ దిగజారుతాడు, మనిషిని చంపడానికి కూడా అస్సలు వెనకాడడు. అయినా మన షూయి చాలా చిలిపిగా, నిజానికి నీకంటే మీ అన్నే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడ్రా, నువ్వు కొంచెం ఓకేగానే ఉన్నావు. ఇంకేముంది, ఇద్దరు పిల్ల ఫైట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన షూయినే సరే ఒప్పుకుంటాను, నువ్వే అందరికంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు. ఇలా మన షూయి చెప్పకే మన ఊపికి కొంచెం మనశ్శాంతిగా ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు అందరూ క్లాస్ లో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మన షూయి ఊబికి, ఏమని క్లాస్ అయ్యాక డిన్నర్ కి పిలుస్తుందిరా, ఏమంటావు నువ్వు, వెళ్ళనా వద్దా? దానికి ఊబి, నీకేమనిపిస్తుంది, వెళ్ళాలని ఉందా లేదా? దానికి షూయి, లేదురా నాకే అర్థం కావట్లేదు. దానికి ఊబి చాలా కోపంగా, అవును ఇంతకీ నన్నెందుకు అడుగుతున్నావు, వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం కదా. ఇలా వీళ్ళిద్దరు ఇంత సీరియస్ గా చాట్ చేసుకుంటూ ఉంటే క్లాస్ లో టీచర్ ఊరికే ఉంటారా ఏంటి? మన ఊబి ఫోన్ చూడటం సార్ చూసేస్తారు. ఊబి ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టరని గట్టిగా అరిచేస్తాడు. మన ఊబి కూడా ఆ ఫోన్ తీసుకొచ్చి టేబుల్ మీద పడేసి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి డిన్నర్ కి ఒక రెస్టారెంట్ కి వచ్చారు. చూస్తుంటే షూయి ఏవన్లు ఇద్దరు కలిసి డేటింగ్ వచ్చినట్టున్నారు. అదే రెస్టారెంట్ కి ఇద్దరు బాడీ గార్డ్స్ వస్తారు. ఈ బాడీ గార్డ్స్ ఇంకెవరో కాదు మన ఊబి చెప్తే ఇక్కడికి వచ్చిన బాడీ గార్డ్స్. మన ఊబి చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇక్కడ చేస్తుంది ఇంకొకటి. ఆ అమ్మాయి నుంచి మన షూయిని కాపాడమంటే వీళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే ఆ అమ్మాయి అంటే మన ఊబికి ఇష్టం అన్నట్టు, షూయి నుంచి ఆ అమ్మాయిని కాపాడాలన్నట్టు, ఇందుకే మనల్ని ఊబి ఇక్కడికి పంపించాడన్నట్టు ఎలా అర్థం చేసుకుంటారు ఈ తింగరి బాడీ గార్డ్స్. ఈ తింగరి బాడీ గార్డ్స్ వీళ్ళిద్దరు మాట్లాడకుండా చేసుకొని చివరికి మన షూయిని కొట్టేసి వెళ్ళిపోతారు. షూయిని కొట్టేసి బయటకు వచ్చి ఏదో పెద్దగా సాధించినట్టు దీనికి మన ఊపి సార్ పెద్దగా రివార్డ్ ఇస్తారేమోరా. చూస్తుంటే అమ్మాయి అబ్బాయి కోసం పడి చచ్చిపోతున్నట్టుంది కదరా. ఈ విషయం మన సార్ కి చెప్తే చాలా బాధపడతారు కదా. ఆ అబ్బాయి అమ్మాయి కోసం వచ్చినట్టు చెప్పేద్దాంరా. ఇలా ఇద్దరు మాట్లాడుకుని మన ఊపి దగ్గరకు వస్తారు. జరిగిందంతా చెప్పి చాలా గొప్ప పని చేసినట్టు షూయిని కొట్టామని కూడా చెప్తున్నారు. దీన్ని విన్న తర్వాత మన ఊపికి పిచ్చ కోపం వచ్చి ఆ బాడీ గార్డ్స్ ని ఏం చేయలేక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ చే సైనింగ్ ఆఫ్.